లేకపోతే ఇంజినీరింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం జాబ్ అనేది సెర్చ్ చేస్తాం. కొన్ని ఐటీ సెక్టార్స్‌లో అంటే కొన్ని కాలేజెస్‌లో ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ ఉంటుంది. అది ఐటీ అనుకోవచ్చు, నాన్ ఐటీ అనుకోవచ్చు. కానీ ప్రాపర్‌గా ప్లేస్‌మెంట్‌లో కానీ ట్రైనింగ్ లేదనో, లేకపోతే నాలెడ్జ్ లేదనో మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా తొందరగా ఇవ్వరు. బట్ చాలామంది స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ అక్కడే అప్సెట్ అయిపోతారు. అరే! మన గ్రాడ్యుయేట్ అయిపోయింది. తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎలాంటి ఇన్‌స్టిట్యూట్‌లో చేస్తే బావుంటుంది? ఎలాంటి ట్రైనింగ్‌కి వెళ్తే మన ఫ్యూచర్ అనేది చాలా బెటర్‌గా మారుతుంది అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. చాలా గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి. ది బెస్ట్ అనేది చెక్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. బట్ ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాపర్ ఫ్యాకల్టీతో కరెక్ట్ అయిన కోర్సెస్ కనుక నేర్చుకోగలిగితే అది డ్యూరేషన్‌తో సంబంధం లేకుండా అది 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు, 5 మంత్స్ అవ్వచ్చు. ప్లేస్‌మెంట్ అనేది మంచిగా వస్తుంది. అండ్ చాలా మంచి ఇన్‌కమ్ కూడా ఉంటుంది. అంటే మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. సో, మరి అలాంటి ది బెటర్ కాలేజ్, బెటర్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడా అని సెర్చ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అనేది చాలా ఫేమస్ అండ్ చాలా ఎక్కువగా విన్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా చాలా తక్కువ డ్యూరేషన్‌లోనే అంటే స్టూడెంట్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో, మరి అలాగా కోర్సెస్‌ని ప్రొవైడ్ చేస్తూ ది బెటర్ ప్లేస్‌మెంట్స్‌లో ఎట్ ఏ సింగిల్ టైమ్‌లో కూడా ఇంటర్వ్యూస్‌లో మంచి ప్యాకేజెస్‌తో సెటిల్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో, ఈరోజు నాతో పాటు సూపర్ 30 అంటూ ది బెస్ట్ స్టూడెంట్స్ అయితే ఈరోజు నా దగ్గర ఉన్నారు. సో, మరి ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్